నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులకు మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపించబోతున్నటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి వీడియో చేస్తూ ఉన్నాము. అందుకే మా యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా యొక్క ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ హౌస్కు సంబంధించి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇక లేట్ చేయకోకుండా మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ హౌస్ యొక్క పొడవు, వెడల్పు, దీని యొక్క కాస్ట్, దీని యొక్క ప్లానింగ్ అప్రూవల్స్, డాక్యుమెంట్స్, టోటల్ అన్నీ కూడా వివరిస్తాను. స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే స్టార్టింగ్లో మెట్లన్నీ కూడా గ్రానైట్తోనే వేసి ఉన్నారు. లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ చూసినట్లయితే పైకి మెట్లు, హౌస్ పైకి మెట్లు, అదేవిధంగా మెట్లు ఆనుకునే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ పక్కనే విండో, ఒక బెడ్రూమ్లోకి ఒక విండో చూస్తున్నారు కదా. బాత్రూంలో టైల్స్, ట్యాప్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వాడారు. ఇంకా కిటికీలు వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ వర్కే వాడారు, టేక్ వుడ్తోనే వాడారు. చూస్తున్నారు కదా. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇది సిట్అవుట్లో పిఓపి డిజైన్ చూడండి. పింక్, బ్లూ కలర్లో అట్రాక్టివ్ కలర్స్తో ఉన్నాయి. ఇది ఆర్చ్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్. కింద ఫ్లోర్ అంతా కూడా టైల్స్, ఒకటే రకమైనటువంటి టైల్స్ చాలా బాగున్నాయి. రైట్ సైడ్ చూసినట్లయితే ఇది బెడ్రూమ్లో కబోర్డ్స్, బ్లాక్ కలర్ కబోర్డ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది బెడ్రూమ్లో బాత్రూము, ఇది బెడ్రూమ్లో మేకప్ అయ్యేదానికి మిర్రరు. చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో విండో, అది బెడ్రూమ్లో పిఓపి లైటింగ్. టైల్స్ అంతా కూడా ఒక్కటే డిజైన్తో ఉన్నాయి. టోటల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, పిఓపి డిజైన్స్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క రకంగా మంచి డిజైన్స్ అన్నీ కూడా వేసి ఉన్నారు. ఇక బెడ్రూమ్ నుంచి సిట్అవుట్లోకి వస్తే ఇది హాలు. సిట్అవుట్లో నుంచి హాల్లోకి వచ్చాము. హాల్లో టీవీ కబోర్డ్స్ చూస్తున్నారుగా. ఇది స్టోర్ రూమ్ కబోర్డ్స్, 2 సైడ్స్ స్టోర్ రూమ్ కబోర్డ్స్. అప్పర్ సైడు ఇది టీవీ కబోర్డ్స్, డౌన్ కబోర్డ్స్. ఇది మిడిల్ టీవీ కబోర్డు. ఇంకా పిఓపి డిజైన్ చూసినట్లయితే చాలా బాగున్నాయి. హాల్ నుంచి బయటకు చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇది వంట రూము. ఇందాకే వచ్చే ముందుగా ఇక్కడ ఈ హౌస్లో బల్బు కొద్దిగా సరిలేదని చెప్పేసి తీసేసాము. అందుకే లైటింగ్ అంతా లైటింగ్ లేదు. ఇవి కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ కబోర్డ్స్, విండో, అప్పర్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా
చూస్తున్నారు కదా, ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సాకెట్స్. మళ్ళీ హాల్లోంచి నెక్స్ట్ రెండో బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే టోటల్ ఈ హౌస్ డబుల్ బెడ్రూము. చూస్తున్నారు కదా, ఇది రెండో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్, కామన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ కబోర్డ్స్, అప్పర్ కబోర్డ్స్, డౌన్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. బెడ్రూమ్లో పిఓపి డిజైన్స్ రూమ్కి కూడా ప్రతి రూమ్కి డిఫరెంట్గా ఉన్నాయి. ఇది రెండవ బెడ్రూమ్లో ఉన్నటువంటి మిర్రర్. ఇది బాత్రూము. చూస్తున్నారు కదా, క్వాలిటీ ఎక్కడైనా తగ్గలేదు, మంచి క్వాలిటీ వాడారు. టోటల్ హౌస్ అంతా కూడా పిల్లర్స్ కూడా 16 రాడ్లు వాడారు, 16 బార్స్, 16 mm రాడ్స్ వాడారు. మంచి క్వాలిటీ సిమెంటు, కాంక్రీటు, టోటల్ పెయింట్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా చక్కగా వాడారు. చక్కని డిజైన్స్ అన్నీ కూడా ఉపయోగించారు. ఇంకా హౌస్లోంచి బయటికి చూసినట్లయితే కూడా వ్యూ ఇలా ఉంటుంది. ఇక మొత్తం మీద ఈ హౌస్ యొక్క కొలతలు చూసినట్లయితే 17x43. ఈ హౌస్ యొక్క కాస్ట్ చూసినట్లయితే 50 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడితే 1 లక్ష అటు ఇటుగా జరగచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా తాడిపత్రిలో కానీ చుట్టుపక్కల కానీ మీకేమైనా హౌసెస్ కావాలన్నా, ఫ్లాట్స్ కావాలన్నా, మీకున్నటువంటివి సేలింగ్ చేయాలన్నా, బయింగ్ చేయాలన్నా మా యొక్క ఛానల్కు ఫోన్ చేస్తే మా యొక్క ఛానల్ ద్వారాగా మీ యొక్క హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ మేము సేలింగ్ చేయడం లేదా బయింగ్ చేయడం చేయించడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. పూర్తి డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము చెక్ చేసిన తర్వాతే సేలింగ్ చేయించడం జరుగుతుంది. మీ యొక్క ప్రాపర్టీకి పూర్తి భద్రత కల్పించే రకంగా మేము సేలింగ్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి.